హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో గత కొన్ని రోజులుగా లేడీస్ బట్టల గురించే కానియండి, చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమందికి మరొక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు. సో దీని గురించి స్టార్టింగ్ డే నుంచి ఇప్పుడు వరకు ఈ ఇష్యూలో లేదు, ఆడవారు పద్ధతిగా ఉండాలి, మనది సాంప్రదాయంగా ఉండాలి అంటూ సంజయ్ రెడ్డి గారు తన గళాన్ని విప్పుతూనే ఉన్నారు. సో ఈ రోజు మనతో పాటు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. సో అసలు ఏంటి చెప్పండి, అసలుకి ఎక్కడ చూసినా మీరే ఉంటున్నారు, ఏ ఛానల్ కనిపించినా మీరే చూస్తున్నారు. సో నేను ఎందుకు పిలిచాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ నుంచి చాలా ఛానల్స్ లో చేస్తున్నారు. బట్ నేను పిలిచిన కారణం ఏంటంటే, ఒక సెన్సిటివ్ పాయింట్ నాకు చాలా టచ్ అయింది. ఆ అబ్బాయిలు ఎక్కడైనా రోడ్ మీద ఏమన్నా టాయిలెట్ వెళ్తారేమో కానీ అమ్మాయిలు అలా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేరు కదా. సో అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా అనేది ఉంటది అనే ఒక పాయింట్ మీరు రేస్ చేశారు. సో ఎందుకని అంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది అనే పాయింట్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ స్వతంత్రం, స్వేచ్ఛ అనేది పద్ధతి ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. సో ఏమంటారు అసలుకి ఇది? ఏం లేదమ్మా, మామూలుగా శివాజీ గారు వ్యాఖ్యల మీద నేను గత 4 డేస్, 5 డేస్ బ్యాక్ స్పందించడం జరిగింది. అంటే నేను ఒక వుమెన్‌గా నాకు ఒక ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ ఉంది. గత 22 సంవత్సరాల నుంచి 3,00,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్స్ అవి నేర్పించేసి, ఒంటరి మహిళలకు ఒక భరోసాని కల్పిస్తూ, వాళ్ళ మనోభావాలను తెలుసుకుంటున్న వ్యక్తిని కాబట్టి, ఒక అక్కగా, ఒక భారత స్త్రీగా, తెలంగాణ 2 తెలుగు మహిళగా వాళ్ళందరి తరపున వాళ్ళు అడిగినందుకు నాకు నచ్చింది నేను చెప్పాను. నాకు శివాజీ గారు మాట్లాడింది చాలా నచ్చింది. ఒక ఒక మగవాడు ఆడవాళ్ళకి నీట్‌గా ఉండమని చెప్పాడు. ఒక అన్నగా, ఒక తమ్మునిగా వీళ్ళందరికి కూడా చెప్పాడు. ఒక తండ్రిగా అనుకుందాం. అంత చెప్పినప్పుడు అందులో 2 మాటలు దొర్లాయి. దాన్ని కట్టుబడి ఉండాలి, కట్టుబడ్డాడు కూడా. తర్వాత ఆ 2 వర్డ్స్ తప్పుతో పాటు ఒక మాట చెప్పాడు. ఒక స్త్రీని ప్రకృతితో పోల్చాడు. ఆ మాట అన్నప్పుడేమో ఎనక ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత ఆయనొక్కడే తప్పు చేసినట్టుగా చేశారు. ఇప్పుడు అలాగంటే ఆడోళ్ళందరూ నన్నంటారు. ఏది అన్నా, ఏది అనకపోయినా ఆయన మాట్లాడడం 100% రాంగ్. మాట దొర్లడం వేరు, వాంటెడ్‌గా మాట్లాడడం వేరు. సో, మరి ప్రకృతితో పోల్చినప్పుడు శివాజీ గారిని ఎందుకు మనము అప్రిషియేట్ చేయలేదని అడుగుతున్నా. నేను చెప్తాను. ప్రకృతి, ఒక మహిళ, ఒక ఒక ఆడ దాని శరీరానికి ఎంత విలువ ఉంటదనేది, ఒక మహిళ ఈరోజు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదనేది ఒక నియమ నిబంధన ఉంది. తెలుసా మీకది? ఒక మగవాడు చెయ్యొచ్చు. ఒక ఆడది సాష్టాంగ నమస్కారం చేస్తే మన ఛాతీ భూమికి ఆనుతుంది. మన మర్మస్థానం గూడా భూమికి ఆనుతుంది. అంటే ఈ మర్మస్థానం, ఈ ఛాతీ అనేది మనకొక జన్మస్థానం, జన్మనిచ్చిన స్థానం. ఒక దేవతగా పోలుస్తాం. అంటే అది పురాణాలను, సనాతన ధర్మంలో స్త్రీ గురించి అంతగా గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు, మనమెందుకు మనకు ఒక ఈ శరీరంలో ఉండే 3 భాగాలను అత్యంత విలువైనయి. ఏ డబ్బుతోను పోల్చలేము. ఏ బంగారంతో పోల్చలేము. ప్రకృతితో పోల్చినారంటే మనం అర్థం చేసుకోవాలి. మనకు శరీరము, మనం ఇంట్లో బంగారము, డబ్బులు అన్నీ తాళాలేసుకొని బయటికెళ్తే లాక్ చేసుకొని భద్రంగా పరుచుకొనొస్తాం. విలువైన వస్తువులు మన శరీరంలో ఉన్నాయి. అవి ఎవరు చూడకూడనిది. ఒక దేవత, మనం ఒక ఆడది అంటే ఒక దేవతతో పోల్చుకున్నప్పుడు మనది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా అని నాకు అనిపించింది. నేను ఒక స్త్రీగా, ఒక నార్మల్ వుమెన్‌గా అనిపించింది. అన్నప్పుడు నేను దాన్ని ఓకే అని చెప్పాను. అనసూయ హీరోయిన్ అనుకోని వచ్చి స్పందించింది. 'లుల్లు మాల్‌లో' జరిగిన సంఘటన ఆధారంగా నిధి అగర్వాల్. ఎందుకంటే నాకు హీరోయిన్‌ల గురించి అంత పెద్దగా నాకు సినీ ఫీల్డ్ గురించి నాకు ఐడియా లేదు. బట్ నేను మహిళలతో మమేకమైన సందర్భంగా నాకేమైనా తెలిసేమని నన్ను మీడియా వాళ్ళు అడిగారు. సోషల్ వర్క్ చేస్తాం కాబట్టి. నేను చెప్పానన్నమాట. ఆమె మాట్లాడింది రజాకారుల కాలంలో ఉన్నామా మనం అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. రజాకారుల కాలం సినిమాలో ఆమె హీరోయిన్ గానే అనుకుంటుంది కానీ హీరోయిన్ కాదు అందులో. బోడి లింగాలలో ఈ ఒక లింగం. అది ఆమెకు అర్థం కాక నేను హీరోయిన్‌ని రజాకాలంలో ఉన్నామా అని అంటుందంటే, రజాకాలంలో అసలు ఒక భర్తతో ఉండడం కూడా కష్టమే. రజాకారులు అలా రిస్ట్రిక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అనసూయ అందరితో మగోళ్ళ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. మగోళ్ళ కన్నా ఎక్కువ ఫ్రీడమ్‌గా తిరుగుతుంది. మగోడన్న 6 గంటల నుంచి 6 గంటలకు వచ్చి పని చూసుకుంటే ఆమె మధ్యరాత్రి పోతది షూటింగ్‌లు. నువ్వు రజాకారుల కాలం ఎక్కడున్నావు? నిన్నెవరైనా రజాకారులు మొత్తం నిండుగా బట్టలేసుకునే వాళ్ళు ఇది చెప్తేనే వినేవాళ్ళు. నువ్వు నిండు కాదు, నీకు స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా ఉంది. కానీ స్వేచ్ఛ వేరు, అతి స్వేచ్ఛ వేరు. నచ్చిన డ్రెస్ వేరు, నప్పిన డ్రెస్ వేరు. ఇప్పుడు నువ్వు చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకున్నావు. నిన్నెవరైనా ఏమని అంటారా? అసలు నీ గురించి చెడు అభిప్రాయమే రాదు. నీకు కంఫర్ట్ ఉంది ఆ డ్రెస్సు. నేను చీర కట్టుకోమని శివాజీ చెప్పలేదు, నేను చెప్పను, ఎవరము చెప్పము. మీకు కంఫర్టబుల్ డ్రెస్ నిండుగా, నీట్‌గా ఉండాలని చెప్తాం. అది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు చెప్పినాం.
మేము ఒక స్త్రీలకు, ఆడపడుచులకు, మన పిల్లలకి, భావితరాలకు తీసుకుపోమని చెప్పాం తప్ప, ఇలాంటి వాళ్ళకి మేము చెప్పలే. వృత్తి, ప్రవృత్తి 2 ఉంటాయి. వృత్తిని, ప్రవృత్తిని జీవితం వేరు. ఇక్కడ నీ షూటింగ్ అయిపోయిన తర్వాత, నీ వర్క్ అయిపోయిన తర్వాత నీకింటికెళ్తే నీకొక పర్సనల్ లైఫ్ ఉంటది. ఆ పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే పర్సనల్‌కి, ప్రైవేట్‌కి తేడా ఉండదమ్మా? ఆప్షన్స్ ఎందుకిస్తున్నారు? నాలాంటి వాళ్ళు నా నోరు నా ఇష్టమండి. నువ్వు నీ ఇష్టము ఉండి మహిళలకు స్వేచ్ఛ లేదా? మహిళల తరపు మాట్లాడుతున్నాను. ఎవరు మమ్మల్ని అది చేయాలి అంటే ఏ సంఘాలోళ్ళొచ్చి నీకు చెప్పిండు? ఏ మహిళొచ్చి నీకు చెప్పింది స్వేచ్ఛను హరిస్తున్నారని? స్వేచ్ఛ అంటే బట్టలలో గాదు. మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదుగు. రాజకీయాలలో ఎదుగు. బిజినెస్ వుమెన్‌గా ఎదుగు. నీకు నచ్చిన భర్తను నువ్వెంటుకో. నీకు నచ్చిన తిండి తిను. నీకు నచ్చినట్టు ఉండు. అది స్వేచ్ఛ. బట్టలల్లో స్వేచ్ఛ ఉండదు. బట్టలు చూస్తే 3 ఉంటాయమ్మా మనిషికి. క్యారెక్టర్ ఒకటుంటుంది. ఈమె వ్యక్తిగతం ఎట్లా ఉంటుంది? తిన విలువైన మనిషా లేదా? అనేది 3 ఉంటాయి. ఫస్ట్ నేను రాగానే ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నన్ను చూడగానే నన్ను అంటే నాలాంటి ఆడవాళ్ళని ఎవరో ఒకరు కలిసినప్పుడు చాలా బాగుందండి, చాలా పద్ధతిగా ఉంది అంటారు. నేను అదే బికినీలేసుకొని ఇక్కడ ఏసుకొనొచ్చి ఇక్కడ కూర్చోబెడతా నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటావా నువ్వు? చెప్తల్లి. నీకు ఇంటర్వ్యూ చేస్తావా నువ్వు? నువ్వు చెప్పాలి ఒక ఆడపిల్లవి. నువ్వు మెసేజ్ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక రిలే ఉంది. కృష్ణ గారు మన కృష్ణ గారి గురించి తెలుసు గదా! కృష్ణ గారికి ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు. వాళ్ళ వైఫ్ నమ్రత గారు. మన రాష్ట్రం గాదు. మన పద్ధతులు కావు. ఒక మిస్ ఇండియా. మిస్ ఇండియా అని చేసుకున్న తర్వాత నేను మిస్ ఇండియన్‌గాని అనలేదు. భర్త సనాతన ధర్మంతో నడిచి మన కట్టుబాట్లను, సాంప్రదాయాలను గౌరవించిన వ్యక్తి నమ్రత. నమ్రత కన్నా ఎక్కువనా నువ్వు? నువ్వు ఏమిస్తున్నావు మెసేజ్? ఎట్ ద సేమ్ టైమ్ కృష్ణ బిడ్డ మంజుల. ఆమె ఏదో సినిమా క్యారెక్టర్స్ గురించి చేసినప్పుడు అంటే ఇది నీకు నాకు తెలుసు. జనాలకు కూడా తెలవాలి. ఎందుకు అంటే అభిమానం అంటే ఎట్లుంటదనేది చెప్తున్నా. సెలబ్రిటీ అంటే అభిమానం అంటే కృష్ణ అన్న అయితే అన్న బిడ్డ మాకేమవుతది? బిడ్డ వరుస అవుతది. కాబట్టి మేము ఇంకో హీరో పక్కన మేము ఊహించుకోలేము. అంటే ఇంకో మొగోడి పక్కన మేము ఊహించుకోలేము అని ఆమె సినిమా చేస్తే మేము అన్ని సినిమాని ఆడనీయము, అడ్డుకుంటాము, తగలబెడతాము అన్నారు. కృష్ణ గారు ప్రేక్షకులకు విలువనిచ్చి సినిమాలో ఆమెని రానివ్వలేదు. దట్ ఈస్ కృష్ణ గారు. ఇక్కడ సెలబ్రిటీ అనసూయ ఏం మెసేజ్ ఇస్తుందమ్మా? నీకు భారతదేశంలో ఎవరికి రాని అవకాశం నీకు వచ్చింది. అది అందరికి రాదు. సెలబ్రిటీ కావాలి, అట్లా షోస్ చేయాలి అంటే అది గాడ్ గిఫ్ట్. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, బుద్ధి ఇవ్వాల అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ ఏది చెప్పినా సంచలనం అవుతుంది. ఒక సెలబ్రిటీ ఏ కటింగ్ చేసుకున్నా సంచలనం అవుతుంది. ఒక సెలబ్రిటీ ఏ డ్రెస్ వేసుకున్నా సంచలనం అవుతుంది. ఇంతమంది రాజకీయ నాయకులు మహిళలు ఉన్నారమ్మా. కవిత ఉంది, డికే అరుణ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొండా సురేఖ గారు. ఇప్పుడు చాలా మంది మన అనేక రకాలుగా ఇప్పుడు బాలకృష్ణ గారి బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ ఎంత చక్కగా డ్రెస్సులు, ఎంత చక్కగా డ్రెస్సింగ్ ఉంది. వీళ్ళందరూ ఎలా అంటే ఒక పబ్లిక్ ఫిగర్స్. వాళ్ళు రాజకీయాలు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ అవుతాం. డికే అరుణ గారు ఉన్నారు. డికే అరుణ గారు జ్యువెలరీ కానివ్వండి, తన కట్టుబొట్టుని చాలా మంది ఇష్టపడతారు. ఎందుకు? ఆమె రాజకీయ నాయకులు కాదని మనకు కాదు. ఫస్ట్ తరం నుంచి అది మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది అని మనం చెప్పుకుంటాం. వీళ్ళందరూ పబ్లిక్ జవాబుదారీ. అనసూయ కన్నా ఎక్కువ డబ్బు ఉంది డికే అరుణ గారికి, సబితా ఇంద్రారెడ్డి గారు. కేసీఆర్ బిడ్డకి అంతకన్నా డబ్బు ఎక్కువ ఉంది. ఆమె దీనిలాగా సగం బట్టలు వేసుకోలే కదా. పబ్లిక్ లో ఫైట్ చేస్తుంది తను, నేను రాజకీయాల్లో రావాలని. దట్ ఈస్ 100% కరెక్ట్. ఆమె బట్టలలో మనకు స్వేచ్ఛ లేదు. మనం సెలబ్రేట్ అయినప్పుడు బాధ్యత, నీకు ఎంత స్వేచ్ఛ కావాలో బాధ్యత కూడా అంతే ఉండాలి. బాధ్యత లేకుండా ఇప్పుడన్నా అనసూయ దాని జీవితంలో ఒక మంచి పని చేసి ఇన్స్పిరేషన్ అనిసిందా? ఎప్పుడు కాంట్రవర్సీ, ప్రకృతికి విరుద్ధంగానే పోతుంది. మనుషులు చేసే పని ఒక్కటి చెయ్యదు. ఏం మాటలు అవి. సరే, జబర్దస్త్ ప్రోగ్రామ్ అనుకుందాం. జబర్దస్త్ని తీసుకొచ్చి జీవితంలో పెడితే నీకు పొట్టకుట్టి కోసం నువ్వు చేస్తున్నావు, కానీ మాకు పొట్టకుట్టి కోసం కాదు. నిన్ను చూసి మా పిల్లలు చెడిపోతున్నారు, మగపోరలు. నువ్వు మగపిల్లలని ముందు నువ్వు నగ్నంగా ఉన్నా, నేను ఏ రకంగా డ్రెస్ వేసుకున్నా నేను అక్కగానే ఉండాలి, నేను చెల్లగినాక కనిపించాలి, వాడు నిగ్రంగా ఉండాలి, వాడికి ఏం కావద్దు అంటే వాడికి ఇప్పుడు మగవాడికి నిగ్రంగా ఉండి ఏం కావద్దు అనుకుంటే ఇన్ని రేపులు ఎందుకు జరుగుతాయి? వాడు మగాడు. నువ్వు అన్ని చూపించి అక్కగా అనుకోమంటే నీ వర్షన్ అది. వాడేమనుకుంటాడు? డార్లింగ్ అనుకుంటాడు, లేకపోతే వైఫ్ అనుకుంటాడు, ఇంకేమో ఊహించుకుంటాడు. నువ్వెవరు జడ్జి చేయడానికి? నువ్వు చెప్పావు, వాడు అట్లా అనుకోడు. వాడు ఏం చేసినా నువ్వు పడాలి. మరి మళ్ళీ సంఘాల దగ్గరికి, మళ్ళా కోర్టుల దగ్గరికి, కమిషనర్ దగ్గర తిరగొద్దు నువ్వు.
పోలీస్ స్టేషన్ దగ్గర పోవద్దు. నువ్వు చెప్పేది నువ్వు చెప్పావు, వాడు చేసింది వాళ్ళు చేసింది. ఒక భర్త ఏం కోరుకుంటాడు? ఒక భారత స్త్రీగా, ఒక భారతదేశం పుట్టిన ఒక పౌరునిగా ఏం కోరుకుంటాడు? నా భార్య నాకు సొంతం అనుకుంటాడా? నా భార్య అందరికి సొంతం అంటాడా? ఎవరి భార్య వారికే సొంతం అని కదా. అట్ ద సేమ్ టైం మహిళలను కూడా మన భర్త మనకే సొంతం అనుకుంటాం. అవునా? అవును. ఇక్కడ అనసూయని వాళ్ళ భర్త నేను అంటున్నారు. అనసూయ భర్త గురించి ఆమె ఏం చెప్పింది? నా బట్టలు మా ఆయన్నే కొనుక్కొచ్చి ఇస్తాడండి అన్నాడు. చెప్పడానికి సిగ్గన్నున్నా ఇన్నటోళ్ళ కన్నా శరం అనిపిస్తుంది మాకు. చెప్పడానికి సిగ్గేం లేదు. ఎవడన్నా బికినీలు స్విమ్మింగ్ డ్రెస్సులు వేసుకొని తిరిగి ఫోటోలు పెట్టుకొని ప్రైవేట్ లైఫ్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టమని ఏ మొగాడన్నా చెప్తాడమ్మా? చెప్తాడా? చెప్పడు కదా. నువ్వు ప్రైవేట్ గా మీరు ఇద్దరు ఉండండి, 2 గోడల మధ్యలో నువ్వు ఏమన్నా జావండి, మాకు సంబంధం లేదు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తుంది. నా లంగా బొందా ఊడిపోతే నాది తప్పు కాదు, కానీ పక్కింటోడు నవ్విండు అని అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? నువ్వు ఇచ్చావు అవకాశం కాబట్టి ఈ రకంగా ఉంది నీ పరిస్థితి. నీకన్నా చెండాలంగా వేసుకుంటారు డ్రెస్సులు, వాళ్ళందరూ ఎందుకు స్పందించలేదు? ఒక హీరోయిన్ ఉందమ్మా, ఒక హీరోయిన్లను ఉద్దేశించినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు. కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు, కరెక్టే కదా, ఈ సగం డ్రెస్సులు వేసుకొని ఇబ్బంది పడడం కన్నా అని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఎవడన్నా వచ్చి దీనిలాగా వచ్చి మాట్లాడుతారు బరిదెగించి, పారాసైటర్స్ అంటావా, పరాన్న జీవులు అంటావా? వావ్, డేర్ యూ. నువ్వు దేశం మీద రాష్ట్రం మీద పడి మా మా పిల్లలను అందరినీ అది చేస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని బతుకుతున్నావు. నువ్వు పరాన్న జీవి. మేము మా డబ్బులు మేమే, మా కష్టం మేమే చేసుకొని తిని మేము ఎవరికి పెట్టకపోయినా మేము ఎవరిని నీలాగా ఇబ్బంది పెడతలేం, మగ పోరలను ఖరాబ్ చేస్తలేం, మగ పోరళ్ళకి ఇట్లా నీలాగా ఆశ కల్పించట్లేదు. ఒక్కొక్కడు గంజాయి కొట్టినోడు అంటుండు, అనసూయ సూపర్ లేడీ, క్యూట్ డార్లింగ్ అంటున్నాడు. అదే మమ్మల్ని మా లాంటి వాళ్ళని అనమనండి, వేరే స్త్రీలను చెప్పుతో కొడతాం. నీకు అది ఇష్టం ఉండొచ్చు, నీ మొగడికి ఇంకా ఇష్టం ఉండొచ్చు. నేను ఒకటి చెప్తున్నా అనసూయ గారు, మీకు ఇవాళ కడుపున పుట్టిన పిల్లల కన్నా మించింది ప్రపంచంలో ఏం ఉండదు. భర్త ఫస్ట్ మనకు భర్త అయినా కూడా, భర్త చనిపోయిన తర్వాత అయినా, భర్త వదిలేసిన తర్వాత అయినా కన్నపిల్లల్ని వెంబడి పెట్టుకొని పోతాం. కన్నపిల్లల కన్నా ప్రపంచంలో ఇంకేం ఉండదు ఎవరికైనా, తండ్రికైనా తల్లికైనా. నీ కొడుకు నిన్ను కైకు మమ్మీ వయసా ఓ డ్రెస్ అచ్చే నీయే మమ్మీ, నక్కో మమ్మీ బోలతో క్యా బోలే, కైకురే ఆపుకు కైకు చుప్ బయటో అన్నావు. ఇవ్వాలంటే చిన్న పిల్లగాడు కాబట్టి నీకెందుకు రా అన్నావు. వాడు పెద్దగా అయిన తర్వాత వాడిని ఏమైనా రిస్ట్రిక్షన్ చేస్తే ఆపు కైకు మమ్మీ అంటే ఎందుకు బతుకు మనకు? నువ్వు ఇంత డబ్బు సంపాదించి ఇంత కోట్లు ఇల్లు కట్టుకొని నువ్వు ఇంత సెలబ్రేట్ అయినాక నీ పిల్లలు ఖరాబ్ అవుతుంటే, నీ పిల్లలు కరెక్ట్ నీ ఆధీనం లేకపోతే ఎందుకు బతుకు అంటున్నా నేను. అనసూయ లాంటి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. కానీ వాళ్ళు ఇట్లా వచ్చి సమాజం మీద పడలా, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను ఇంటికి పోగానే ఇలాగే ఎందుకుంటాను, నైటీ వేసుకుంటాను. బయటకు వెళ్తున్నామంటే నైటీ చేంజ్ చేసుకొని డ్రెస్ ఏదో ఒకటి వేసుకొని జీన్స్ వేసుకొని వస్తాం. అట్లా ఎవరు శివాజీ చెప్పలేదు, నేను చెప్పలేదు, ఇంకెవరు చెప్పట్లేదే. సనాతన ధర్మం అంటే ఏంటి తెలుసుకో. చరిత్ర. నీ మొగడంటే బయట ఈ కామెంట్లు ఇవన్నీ చదవడు, తెలుగు రాదు కాబట్టి. అందరి మొగన్లు నీలాగా స్వేచ్ఛ ఉండొద్దు. మంచిగా నీకు స్వేచ్ఛ, తెలంగాణలో పుట్టినా బీహార్ అయినా చేసుకున్నావు అంటే నీ అదృష్టం. అది డబ్బులు వస్తున్నాయి కాబట్టి నీ మొగడు ఏం అడగడు. కానీ మా మొగుళ్ళు 10 రూపాయలు కష్టపడే రావాలంటాడు, ఒళ్ళు చూపించుకొని వచ్చిన బతకొద్దు అంటారు. అది మాది, ఇది నీది. ఇవాళ నీకు ఒత్తాసి నాగబాబు గారు వలికిండ్రు. నాగబాబు గారికి నేను ఒకటే చెప్తున్నానమ్మా, తన అన్న, తన కుటుంబం అన్న, వాళ్ళ మెగా ఫ్యామిలీ అని అందరు ఇష్టపడతాం. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎంతో అనుభవం ఉండాలి. ఈ పనికి మాలిన దానికి నాగబాబు గారు కూడా బుక్ అయిపోయారు. ఎందుకంటే ఆయనకు ఒక స్వభావం ఎక్కువ, అంటే కొంచెం ఆడవాళ్ళంటే కొంచెం అని. కాకపోతే పాపం మనిషి ఎదిగిండి కానీ ఏంది ఎట్లా అనేది తెలియదు. అదే బిడ్డకు వచ్చింది, అంటే ప్రేమ గల గుణాలు వచ్చినాయి. కానీ ఒక్కొక్కసారి అతి ప్రేమ ఎక్కువైతే కూడా డేంజర్ అమ్మ. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, అనసూయ అలాంటి అనవద్దు, ఎవరిని ఇష్టం ఉన్న డ్రెస్సులు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టుగా అది చేసుకోవచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఒక జనసేన పార్టీ ఎమ్మెల్సీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టాడు, టీవీ ముందు చెప్పాడు. ఒక సెలబ్రిటీస్ నుంచి నోట్ల నుంచి ఏమొస్తుందని చూస్తాం, కోట్లాది మంది. అది ఏం మాట? చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు, సెక్యూరిటీని పెట్టుకోండి అన్నారు. ఆ బట్టలు వేసుకోవడం ఎందుకు, సెక్యూరిటీని పెట్టుకోవడం ఎందుకు? సెక్యూరిటీ లేని బట్టలు ఎందుకు నీకు? నీకు నువ్వు సెక్యూరిటీని పెట్టుకుంటావు, అనసూయ పెట్టుకుంటుంది. మనలాంటి వాళ్ళకు కష్టపడితే 20,000 వస్తాయి, పూటెట్లా గడుస్తుంది అనుకుంటాం. నిజమా కదా చెప్తాలి? ఆయన మాట్లాడిన దానికి ఏమైనా కరెక్ట్ ఉందా? ఆయన అలా మాట్లాడొచ్చా? మీరేం చెప్పాలి? ఆర్థికంగా ఎదగండి, మీ ఇష్టం ఉన్న లైఫ్ లీడ్ చేయండి, మేము అండగా ఉంటాం ఒక అన్నగా అని చెప్పాలి. విచ్చలవిడిగా ఉండండి, చెప్పినోని చెప్పు తీసుకొని కొట్టండి అంటే వాట్ యు మీన్? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి సనాతన ధర్మం గురించి చెప్తూ వస్తున్నారు, అది అందరు యాక్సెప్ట్ చేశారు. తన వ్యక్తిగతం మనకు అనవసరం. సనాతన ధర్మం గురించి చెప్తూ పాటిస్తున్నారు. వీర మహిళలు ఉన్నారు,
వీర మహిళలు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇష్టపడతారు. నేను కూడా తన సినిమాలు చూసినప్పుడు ఒక అభిమానంగానే చూశాను. చెప్పుతూ ఆచరిస్తున్నాడు. ఒక రష్యా దేశస్తురాలు, ఒక భార్య, ఇంకొక ఆమె ముంబైకి సంబంధించిన మాజీ వైఫ్ కూడా ఇద్దరు చీర కట్టుకుంది. ఈ అనసూయకి ఏం రోగం పుట్టింది? ఇది ఏడుకెళ్ళి పైకెళ్ళి పడింది. ఇది సనాతన ధర్మంతోని ఒక బాధ్యత గల సెలబ్రిటీగా ఆయన ఉన్నా ఆయన పిల్లల్ని కూడా సనాతన ధర్మంతో పెంచుతున్నాడు. ఎక్కడ ఇటలీ, ఎక్కడ పూనా, ఆ పిల్లలు అసలు ఎంత కలగున్నారమ్మా ఇద్దరు పిల్లలు. సాంగ్ కూడా ఎంత ఉంది, మా ఊరి అక్క చెల్లెళ్ళు అని ఎంత సాంగు. నాకైతే కడుపు నిండిందమ్మా. అబ్బా చక్కగా అనిపించింది. తను కూడా మారాడు. సనాతన ధర్మంతో బొట్టు పెట్టుకొని ఒక దేవుడు ఆధ్యాత్మికం. వయసులో ఉన్నప్పుడు చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారమ్మా. అనుభవంతో పాటు మారాలి. ఇది 45 సంవత్సరాలు వచ్చింది, ఇంకా మారదు ఇది. ఎందుకు చెప్తున్నానంటే అందుకని వీర మహిళలు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తప్పు పడతారు. యథా రాజా తదా ప్రజ. మీ ఇంట్లో మీరు ఇంత విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి ఆ పాప మీ కూతురు పబ్బులకి దాంట్లకి టైమింగ్స్ లేకుండా తిరగడం వల్ల ఇలా జరగడం వల్ల కొన్ని అనార్థాలు జరిగాయి. ఓకే, అనార్థాలు జరిగిన మీకు ఏం పెద్ద ఫరక్ పడదు అనుకోండి. ఎందుకంటే డబ్బు ఉంది, హోదా ఉంది, పరపతి ఉంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకసారి లైఫ్ స్పైల్ అయింది అంటే ఇంకా జీవితం స్పైల్ అయినట్టు. కాబట్టి ఒక హుందాగా మాట్లాడండి సెలబ్రిటీస్ ఉన్నప్పుడని ఒక సందేహంగా నేను ఒక మాట చెప్తున్నాను. ఏ పార్టీతో సంబంధం లేదండి నాకు ఈ విషయానికి. ఏ పార్టీతో సంబంధాలు, ఏ పార్టీని అనుసరించో లేకపోతే నా వెనుక ఇంకెవరో ఉన్నారని కాదు. 22 సంవత్సరాల నిరంతర పోరాటంలో నేను తెలుసుకున్నా. నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు, పెద్ద పెద్ద చదువులు చదవలేదు. మహిళల పట్ల పిహెచ్డీలు చేసిన, డబల్ పిహెచ్డీలు చేసిన లైవ్గా. కానీ ఇప్పుడు మహిళా కమిషనర్ కూడా పిలిచి మన శివాజీ గారితో మాట్లాడడం జరిగింది. దానికి ఏమంటారు? అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి కదా. కరెక్ట్. ఆమె దృష్టికి సుమటగా తీసుకున్నారు, పిలిచారు, అడిగారు, కరెక్ట్ చేశారు. సో తనకు కూడా ఇంకా తన నోటీస్కి వస్తుంది. ఇంకా ఇక నుంచి అలాంటివి ఏమి నోటీస్కి వచ్చినా డెఫినెట్ గా చేస్తే తను కూడా మనం చెప్పారు. ఏదో ఏదో ఇక్కడ విజిటింగ్ చేసిన మహిళల వస్త్రధారణ కరెక్ట్ గా ఉండాలని చెప్పింది. డెఫినెట్ గా ఇవి ఇంకా ఉధృతం కావాలి. డెఫినెట్ గా తన మీద నాకు నమ్మకం ఉంది. తను కూడా ఎంత చక్కగా చీర కట్టుకొని ఎంత చక్కగా ఉంటారు. సో అందరం అంటమ్మా సమాజంలో నా వల్ల నీ వల్లనే మార్పు కాదు, అందరం అనుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి నిన్న మొన్న ఒక 4 రోజుల నుంచి మీతో పాటు డిబేట్లో కూర్చుంటున్నాడు. అసలు నీ లేదు అనసూయనే కరెక్ట్ అని చెప్పి ఏది ఒకటి చెప్పండి అమ్మ, ఫ్రీ షోలు చూపించినప్పుడు ఎవడైనా ఫ్యాన్స్ వస్తాడు, డబ్బులు పెడితే ఎవడు రాడు. పని పాట లేనోడు వస్తాడు. సరే ఆయన అభిమానం ఆయనకు ఉండని, మనకెందుకు? ఆయన అభిమానం దాని మొగడికి ఆబ్జెక్షన్ ఉండాలి, దానికి ఆబ్జెక్షన్. మనకేం అవసరం చెప్పండి? ఎవడి అభిప్రాయం వాడి తెలియజేశాడు కాబట్టి తృణప్రాయంలోనే చింపేయాలి మనం అందరం. ఇవాళ ఇంత మీడియా ఇంత అలచల్ అవుతుంది. 1 వీక్ నుంచి నాకు తెలిసి ఇట్లాంటి డిస్కషన్ ఎప్పుడు వైరల్ కాల, చర్చ మొదలైంది. అవును, యాక్చువల్ గా నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఒక 1 వీక్ నుంచి చూస్తే కనుక కంటిన్యూస్ గా చాలా ఛానల్స్ లో లైవ్ లో సంధ్యారెడ్డి గారే కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు కొన్ని వందల మంది, లక్షల మంది ఉన్నారు. అందరు వచ్చి బయట చెప్పలేరు. సంధ్యారెడ్డికి నాకున్న అభిప్రాయం నేను తెలియజేసిన. నాకు యుఎస్ నుంచి, సౌదీ నుంచి, తిరుపతి నుంచి, రాయలసీమ నుంచి, కర్ణాటక, ఆంధ్ర, రాయచూరట చాలా మంది కాల్స్ చేస్తున్నారు. నా నెంబర్ గూగుల్లో సెర్చ్ చేసి చేస్తున్నారు. అంటే మేమున్నాము, మీకు ఏదన్నా కేసు ఏమన్నా పెడితే మీకు మెసేజ్ చూపించమంటే చూపిస్తాను. మా నుంచి మీకు 10K పంపిస్తున్నాము అడ్వకేట్ ఖర్చులు అని. నీకు ఆ మెసేజ్ చూపించమంటావా? నాకు షేర్ చేయండి, డెఫినెట్ ఇప్పుడు షేర్ చేయండి, నేను ప్లే చేస్తాను. అంటే జస్ట్ అది జనాలు అంటే అంత సపోర్ట్ ఉన్నారని ఈ మెసేజ్ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఓకే, ఏంటి ఈ బ్రదరు ఇలా పెట్టాడు ఏంది అని అనుకున్నా. ఏంటమ్మా 10K పంపిస్తా అంటున్నాడు ఏంటంటే, నేను చదివాను అది. చదివితే ఆ బ్రదరు ఆయన నాకు ఇలా, మీకు అది షేర్ చేయమంటారా మేడం? అది షేర్ చేయండి. ఎందుకంటే ఆ అబ్బాయి నాకు అలా పెట్టేసరికి నేను షాక్ అయ్యానమ్మా. అసలు ఇంత అభిమానం కూడా ఉంటుందా అనేది నాకు అనిపించింది. అతను ఎవరో నాకు తెలియదు, రాయలసీమనంట. ఓకే, అయితే ఎందుకంటే మళ్ళీ పెట్టాడు, అనసూయ ప్రశ్నించాలని కేసులు పెడుతుంది అని అతను చెప్పిన తర్వాత లక్ష్మి గారు అడ్వకేట్ అసోసియేషన్ నుంచి నాకు మధ్యరాత్రి 12 గంటలకు కాల్ చేసింది. అడ్వకేట్స్ అంతా నీ సైడ్ ఉన్నాం సంధ్య గారు, మీరు ప్రశ్నించండి, మనం అందరము మన సనాతన ధర్మాన్ని పాటించాలి.
సో, అంటే ఇంకోటి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు అనసూయ ఫ్యాన్స్ అనే ప్రెసిడెంట్ అనే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది వాదన ఏంటి అంటే సంధ్యారెడ్డి గారు ఫేమస్ అవ్వాలని కావాలని చెప్పి 1 వీక్ లైవ్‌లోనే ఉన్నారు. ఛానెల్స్‌లో లైవ్‌లు పెడుతూ లైవ్స్‌కి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆవిడొక్కడే రియాక్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు కదా! అనే వాదన ఉన్నాయి. వాళ్ళకి ఏం ఇప్పుడు చెప్తారు? ఒకటమ్మా, సెలబ్రిటీ అంటే నేనేమైనా సినిమా యాక్టర్‌నా? నేనేమైనా సినీ ఫీల్డ్‌కెళ్ళొచ్చినా? నేనొక సామాజిక సేవకురాలిని. నన్నడిగినరు. నేను జెప్పిన. తెల్లారి వరకు వైరల్ అయిందది. నేను 22 సంవత్సరాల నుంచి ఇదే చెప్తా మా వాళ్ళకి. ఆర్థికంగా మొగోళ్ళతో పాటు సమానంగా ఎదగండి. మీ భర్తలని మీరు భద్రంగా చూసుకోండి. మీ కుటుంబాన్ని భద్రంగా చూసుకోవాలి అంటేనే మనము వాళ్ళతో పాటుగా రూ. 10 సంపాదిస్తే మీకు గూడా ఒక గౌరవం ఉంటదని చెప్పిన. కానీ అప్పుడు నన్ను ఏ మీడియా పట్టించుకోలా. హ్మ్. ఒక మాట మాట్లాడిన అది వైరల్ అయింది. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి 10 మందికి జెప్పిర్రు. ఇప్పుడు ఈ ఈ వారం రోజులలో నాకేమన్నా సెలబ్రిటీస్‌గా ఏమన్నా నాకు నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అందరేమన్నా సినిమా ఆఫర్స్ ఇస్తామని జెప్పారా నాకేమన్నా? మీ ఛానెల్‌కి చాలా సాయం వచ్చినా నేను. నేను 2006 నుంచి టీవీలలో మాట్లాడుతుంటా. ఒక సోషల్ యాక్టివిటీగా. సోషల్ యాక్టివిటీస్ గురించి చాలా క్లియర్‌గా మాట్లాడుతుంటా. ఒక ఫౌండేషన్ చైర్మన్‌గా. సామాజిక మధ్యలో చాలా వచ్చా నేను. సో, ఇప్పుడు అనసూయ గారితో డైరెక్ట్‌గా మాట్లాడడం గాని, లేదు మీతో ఏదో డిబేట్‌లో మాట్లాడతారని కూడా విన్నాము. అయితే ఇప్పుడు రమ్మంటే నేను రాను అంటుంది. నేను చాలా సార్లు ట్రై చేశారు. అంత దమ్ము, ధైర్యం లేనిది ఎంతసేపున నా వెనకాలే మాట్లాడుతుంది. నా గురించి. నా గురించి అంటే నిన్న ప్రత్యేకంగా నా పేరు మెన్షన్ చేయలేదు. చీర కట్టుకుంది అని చక్కగా అన్నది చూడు, నేను ఒప్పుకున్నా ఇగ. నేను దానికే హ్యాపీ అయిపోయినా. చీరకు విలువనిచ్చింది. చాలా చక్కగా నిండు అదే ఏదో చీర కట్టుకుంది అన్నారు గదా! నా గురించి ఆ నోరే కంపుగా ఉంది అంటే దాని ఒళ్ళంతా కంపే. నోరంటే బ్రష్ చేస్తే పోతది. ఒళ్ళు మొత్తం రాయాలి, రుద్దాలి. ఆ సగం సగం గుడ్డల బదులు మొత్తం గుడ్డలిచ్చి అప్పుడు గుడ్డలు దానం చేసిన తర్వాత గాని నాకు శాంతి ఉండదు. ఎందుకు అంటే కొవ్వెక్కి కొట్టుకుంటుంది మాటలు. ఎట్లా మాట్లాడుతుందంటే పైచాచిక ఆనందం అంటారు గదా! ఒక్కొక్కటి వీడియోలు రిలీజ్ చేసుకుంటా. ఇంక అందరూ ఇంక ఆమె గురించే దేశంలో ఏ సమస్య లేనట్టు. ఇప్పుడు నన్ను మీరు పిలిచారమ్మా నేను రాను అంటే మీరేమనుకుంటారు? ఈమెకెంత పొగరొచ్చింది. అబ్బో! 2 రోజులల్లానే ఈమె పిలిస్తే రాలేదు అంటే, మీరు 3 రోజుల నుంచి పిలుస్తున్నారు. లంచ్ కూడా చేయలేదింకా. మీరనుకుంటారా? అనుకోరా? నేను కమిట్మెంట్ వ్యక్తిని. నువ్వు పాజిటివ్ పిలుస్తున్నావా? నెగెటివ్‌గా పిలుస్తున్నావా? దేనికోసం పిలుస్తున్నావు? పిలిసావు. నాలాగా ఇప్పుడు చాలా మంది మీకు ఎంతోమంది మహిళలు ఎంత బాగా మాట్లాడుతుర్రు. నిన్న రాయలసీమ నుంచి మహిళలు రాయలసీమ పౌరుషం అని చెప్పి మహిళలు హైదరాబాద్‌లా ఎంతమంది మీకు వీడియోలు పంపిస్తా చూడండి. వాళ్ళేమన్నా సెలబ్రిటీసా? మస్తు మంది నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. ముసలోళ్ళైతే ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏం మనిషి, ఏం మాటలు అని. నేనేం చెప్తలేను ఓపెన్‌గా ఆంధ్రప్రభ నుంచి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఈ గుడ్డలేసుకొని ఈమె ఊర్లలోకి ఈమెని రమ్మందాము. మీరు కెమెరా తీసుకొని మీరు రండి. మేమొస్తాం. ఈ గుడ్డలు ఊర్లల్ల ఎందుకంటే హైదరాబాద్‌లో అంటే కొంచెం కల్చర్ తెలిసినోళ్ళుంటరు. అందరుంటారు. ఊరోళ్ళని నేను తక్కువ చేస్తలేను. ఊరోళ్ళే నాకు కరెక్ట్. ఎందుకంటే ఆ గ్రామీణ ప్రాంతం నుంచే మనం వచ్చినాం కాబట్టి వాళ్ళే నాకు దేవుళ్ళుగా, దేవతలుగా అనిపిస్తారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలోకి పోతే అది కూడా ఏది చిలకల పని చేసేటోళ్ళ దగ్గర పోదాం. ఏసీలలో కూర్చున్నోళ్ళకి గాదు. చిలకల పని చేసేటోళ్ళకి పోతే ఈ బట్టలేస్తే ఊర్లో కుక్కలు ఎంబడి పడతాయి ఫస్టు. తర్వాత ఊర్లో నుంచి బయటికి పోనీయరు ఫస్టు. ఏం పుట్టిందే మా పోరగాళ్ళని, మా మొగోళ్ళని ఆగం చేయనీకి వచ్చినావే నువ్వని చెప్పి తిడతారు. తిడతారా? తిట్టరా? మహిళల మనోభావాలను తీసుకోండి. ఇప్పుడు మీరందరూ అంటున్నారు మీ మీడియా ద్వారా చెప్తున్నా. సెలబ్రిటీ కావడానికి నాకేముందమ్మా? నా వయసు 40, 45 సంవత్సరాలు. నేనేం సెలబ్రిటీని అయితానిప్పుడు? 10 మందికి నాకు నచ్చింది నేను చెప్పినా. మీకు నచ్చింది పిలుస్తున్నారు వస్తున్నా. ఈడికి రానీకి నువ్వు నాకేమన్నా రూ. 1000 ఏమన్నా నా డీజిల్‌కిచ్చావా? నా డ్రైవర్‌కేమన్నా ఇచ్చావా? నాకేమన్నా అన్నం పెట్టావా? నా పొట్ట నింపుతున్నావా? నువ్వు పిలిసావు నేనొచ్చాను. హ్మ్. నాకేముందండి? అవును. 22 ఏళ్ల నుంచి నేను సమాజంలో సోషల్ వర్క్ చేస్తున్నా. వార్డ్ నంబర్ కూడా నిలబడలా. అవకాశం వచ్చినట్టు అఫ్‌కోర్స్ అందరము వెళ్తామనుకోండి. చెప్తున్నా. అవకాశం అనేది, కష్టం అనేది, గుర్తింపు అనేది ఎప్పుడో ఒకసారి వస్తది. ఆ గుర్తింపు కోసం, పదవుల కోసం, సెలబ్రిటీల కోసం నేను పని చేయట్లేదు. అది ఆర్ట్‌ఫుల్‌గా అందరికి తెలుసు. ఎందుకంటే మీడియా వాళ్ళు, యూట్యూబరు తమ్ముళ్ళందరూ నాకు బాగా అక్క, అక్క అనుకుంటుంటారు కాబట్టి, అక్క బాగా మాట్లాడుతదని నా ముందల ఏదో మైక్ పెట్టారు. వందల సార్లు పెట్టిర్రు. మరి ఇదే వైరల్ అయింది. రిసీవ్ చేసుకున్నారు పబ్లిక్కు. కాబట్టి నేను సెలబ్రిటీని అనుకోను బాధ్యతగా అన్నా. ఒకటే చెప్తున్నా లాస్ట్. స్వేచ్ఛ ఎంత ఉందో బాధ్యత కూడా అంతే ఉంది సమాజం మీద. ప్రతి ఒక్కరి మీద ఉంది. నా ఒక్కదానని నేను చెప్తలేను. నేను జడ్జి చేస్తలేను. లాస్ట్ కన్సిడర్ కూడా చెప్తున్నా. నీ డ్రెస్సింగ్ విధానం ఎలా ఉన్నా మాకు అభ్యంతరం లేదమ్మా. నీవు ప్రైవేట్‌లో పెట్టుకో. పబ్లిక్‌లో పోస్ట్ చెయ్యకు. నేను ఇలాగే చేస్తా అంటే నీలాంటి వాళ్ళ కోసం ఎంత వరకైనా నా పోరాటం ఆగదు.
థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. థ్యాంక్ యూ. అంటే పాపం నిజంగానే మీరు లంచ్ చేయలేదు. పాపం కంటిన్యూగా మీకు వేరే వర్క్స్ ఉన్నా గాని బట్ కాల్ చేస్తూనే ఉన్నాము. బట్ మీరు రెస్పాండ్ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినిట్‌గా అందరికీ తెలియాలి అంటే మనం ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది సొసైటీలో ఉన్నోళ్ళందరూ చూస్తున్నారు. మీరన్నట్లు ఒక ఏజ్‌లో ఉన్న పిల్లలు చూస్తున్నారు. ఏజ్ అయిపోయిన వాళ్ళు చూస్తున్నారు. బట్ వాళ్ళందరికీ ఏది మంచి, చెడు అనేది మీలాంటి వాళ్ళు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్.